మర్రి చెన్నారెడ్డి అయినా, రాజశేఖర రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, వాళ్ళకు అనుకూలంగా ఎవడైనా వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త ఉంటే వాళ్ళని దొంగలుగా, దుర్మార్గులుగా, రాక్షసులుగా చూపెట్టేది ఎవరు? దోచుకు తినేవాళ్ళుగా చూపెట్టేది ఎవరు? ఏ మీడియా రాష్ట్రంలో? ఒక వర్గాన్ని 24 గంటలు రాక్షసులుగానే చూపెడుతుంది. అదే సందర్భంలో ఒక వర్గం దోచుకు తింటున్నా సరే, ప్రభుత్వానికి సంబంధించినట్టు సిఆర్జెడ్ స్థలాలు మింగేసిన, లేకపోతే 10 రూపాయలకి 25 రూపాయలకి భూములు తీసుకున్నా, లేదంటే వాడు పన్నులు కట్టకుండా ఎగేసిన, కాపాడేది ఎవరు? ఇంకొక వర్గాన్ని. ఈ పత్రికల్లో ఎందుకు రాయివయ్యి? కాంగ్రెస్ టైంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీల మీదన పుంకాలు స్టోరీలు రాశారు. ఇదిగో ఇందులో ఐపీ కొట్టారు, ఇందులో ఎగ్గొట్టారు, అందులో మోసం చేశారని. రాయపాటి మీద ఎన్ని స్టోరీలు రాయలేదు ఇదివరకు? ఇదే ఈనాడు జ్యోతి. అదే రాయపాటి ఏమైనా డబ్బులు కట్టాడు వెనక్కి, ఆయన బ్యాంకులు తీసుకున్నది, సిబిఐ కేసు ఏమైనా ఫాలో అప్ ఉందా? ఏమైనా పొరపాటును రాస్తారా? అదే వైసీపీ వాళ్ళ మీద అయితే ఆపుతారా? ఒక్కరోజన్న వార్త ఆగుతుందా? ఒక్క పూట ఆగుతుందా? అలాగే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఎంతమంది? ఆనాడు కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎవరికన్నా ఆ వార్తలు రాస్తున్నారు అసలు? అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళందరూ దొంగల. అంటే నువ్వు మేము చెప్పిన వాళ్ళ పక్షాన ఉండు, మేము ఎవరిని ప్రేమిస్తాం వాళ్ళ పక్షాన ఉండు. అవతల పక్షాన ఉంటే నువ్వు ఎంత గొప్పోడివైనా, ఎంత మంచి వ్యాపారస్తుడు అయినా నువ్వు దొంగ కిందనే చూపెడతావు, దుర్మార్గుడి కిందనే చూపెడతావు. అదే ఇటుకొచ్చావా, నువ్వు ఎంత దరిద్రుడు